అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట ఏంటిదంటే చాలామంది కామెంట్లు అడిగిరండి. ఏంటిదంటే ఫేర్గా ఉన్న వాళ్ళు అనమాట. ఫేర్గా ఉన్న వాళ్ళు ఎలాంటి చీరలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది అడిగిరు అనమాట. ఫేర్గా ఉన్న వాళ్ళకి నిరభ్యంతరంగా అన్ని కలర్లు అన్ని రకాల శారీస్ అనేవి సూట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనం హైటు ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా అదొక్కటి మాత్రం చూసుకోవాలండి. అన్ని రకాల సూట్ అయితే అని మాత్రం అన్ని కలర్లు వేసుకుంటే పర్లేదు. కాకపోతే ఏంటంటే చీరలలో ఉన్న డిజైన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్డ లైన్లు అనమాట, ఫ్లవర్స్ అనేవి ఉంటాయి చూడండి, కొంచెం అడ్డబడ్డంగా ఇట్లా ఇట్లా ఉన్నాయి తీసుకుంటే కొంచెం వాళ్ళ హైట్ అనిపించరు అనమాట. అలాంటి వాళ్ళు హ్యాండ్స్ వేసుకోవడం కూడా కొంచెం షార్ట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. హైట్ ఉన్న వాళ్ళు ఫేర్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే కొంతమందిని చూస్తుంటాం, మేము కూడా రెడీ చేయడానికి వెళ్తుంటాం కాబట్టి మాకు కొంతవరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎలాంటి చీరలు కడితే ఎట్లుంటారు అనేది కొంచెం అవగాహన ఉంటుంది అనమాట మాకు. మేము పెద్దవో అది కాదు కానీ కొంతవరకు అయితే మాకు తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. తర్వాత కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అడ్డంగా ఉన్న లైన్ల చీరలు మాత్రం అస్సలు తీసుకోకండి. అట్లా అడ్డంగా ఉన్న లైన్లే తీసుకొని లైన్ల డిజైన్లు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తామంటే ఇంకా హైట్ తక్కువ అనిపిస్తాం. ఇంకా హైట్ తక్కువ అనిపించే వరకు ఏంటంటే మళ్ళీ బార్డర్లు కూడా కొంతమంది అయితే రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు నిజంగా కూడా నాకు ఈ వీడియో చేయాలనిపించింది. కామెంట్ పెట్టినా పెట్టకున్నా కూడా ఈ వీడియో చేయాలనిపించింది అనమాట. మీరు మాత్రం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద బార్డర్లు మాత్రం తీసుకోకండి చీరలు. ఎందుకంటే మనం ఉన్నదే హైట్ తక్కువ కాబట్టి పెద్ద బార్డర్ తీసుకున్నాం అనుకోండి, ఆ పెద్ద బార్డర్ అనేది సగానికి అంటే ఎక్కువ మనకు కుర్చీలు దోపినప్పుడు వచ్చినప్పుడు మొత్తం బార్డరే కనిపిస్తుంది అనమాట. చీర అనేది అస్సలు కనిపించినప్పుడు ఏంటంటే లుక్ ఉండదు అనమాట. మనం ఇంకా చిన్నగా అనిపిస్తాం, బుజ్జి పాపలాగా అనిపిస్తుంది చిన్నగా అనమాట. అట్లా అనిపించినప్పుడు ఏంటంటే హుందాతనంగా అనిపించదు అనమాట. అట్లా నాకైతే అట్లా అనిపించింది. మీరు తెలియక తీసుకురని నేను అనుకోను, కానీ ఒకవేళ ఒక్కసారి అట్లా చీర కట్టుకున్నప్పుడు సింపుల్గా చిన్న చిన్న బార్డర్లు ఇట్లా చిన్న చిన్న బార్డర్లై చీరలు కొనుక్కొని ఆ చీర కట్టుకున్నప్పుడు ఈ చీర కట్టుకున్నప్పుడు ఒక్కసారి మీరు మిర్రర్ దగ్గర ఉండి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ చీరలో ఉన్నప్పుడు మీరు ఎట్లుర్రు, ఆ చీరలో ఉన్నప్పుడు మీరు ఎట్లుర్రు ఒకసారి చూసుకోండి. అది మాత్రం పక్కాగా మీకే తెలిసిపోతుంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం పొడవు చేతులు వేసుకోవాలి. జాకెట్లు కూడా పొడవు చేతులు వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా నిండుగా అనిపిస్తారు అనమాట. అట్లా అనిపించినప్పుడు కొంచెం చూడడానికి లుక్ అనిపిస్తుంది అన్నట్టు. అట్లా ఒక్కసారి మీరు ఆ రకంగా ఈ రకంగా మీరు మిర్రర్లో చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంకా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా లైన్స్ నిలువు లైన్స్ అనేవి అస్సలు తీసుకోకండి. మీరు ఎంతసేపటికి ఇట్లా అడ్డమైన డిజైన్లు పెద్ద పెద్ద ఫ్లవర్లు, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనమాట, పెద్ద పెద్ద ఫ్లవర్ల చీరలు, కొంచెం పెద్ద బార్డర్ చీరలు అట్లా తీసుకురు అనుకోండి, మీ హైట్ ఉన్న వాళ్ళకు మంచిగా సూట్ అవుతాయి అనమాట. హ్యాండ్స్ కూడా ఏంటంటే కొంచెం మీరు మీడియం నుంచి షార్ట్ దాకా కూడా పెట్టుకోవచ్చు అనమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అట్లా ఇట్లా వేరే చీరలు ఆ చీరలు రెండు ఫోటోలు మీరు కూడా అద్దంలో చూసుకోండి, మీకు కూడా అర్థమవుతాయి అనమాట. ఇంకా మూడో రకం వాళ్ళు ఏంటంటే కొంచెం బొద్దుగా అనమాట. ఇదంతా ఫేర్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, ఆ బొద్దుగా ఉన్న వాళ్ళు మాత్రం ఎంతసేపటికి ఆ చీరలో ఉన్న డిజైన్లు అన్నంలా తిరిగినవి మాత్రమే తీసుకోవాలి. ఇట్లా అడ్డ లైన్లు తీసుకోవద్దు, ఇట్లా నిలువు లైన్ల సైడ్ మాత్రం అస్సలు పోవద్దండి, మనకు అస్సలు సూట్ కావాలన్నమాట. ఎంతసేపటికి నేనైతే నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తున్నా మీకైతే. ఎంతసేపటికి ఇట్లా ఫ్లవర్లు చిన్న చిన్న ఫ్లవర్లు, ఇంత సైజు కంటే ఎక్కువ ఫ్లవర్ సైడ్ మీరు పోకండి. చిన్న చిన్న ఫ్లవర్లు చిన్న చిన్న బార్డర్లు అట్లా లైన్ సైడ్ అయితే అసలు పోకండి. అట్లా బార్డర్ల సైడు మరీ హెవీ బార్డర్ కాకుండా అట్లా తీసుకోండి, నా అభిప్రాయం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా అదే కాబట్టి ఈజీగా నేను చెప్పగలుగుతాను అనమాట. నాకైతే అట్లా అనిపించింది. ఇంకా హ్యాండ్స్ కూడా ఏంటంటే కొంచెం బొద్దుగున్న వాళ్ళకి పొడుగు చేతులే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే షార్ట్ వేసినామంటే కొంతమంది ఏంటంటే నేను దొడ్డుగున్నా కాబట్టి నా చేతులు ఇంకా నిండుగా వేస్తే ఇంకా లావు కొడుతున్నా అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుందండి. అస్సలు కాదు, అది మాత్రం మీరు అస్సలు అనుకోకండి. షార్ట్ వేసినప్పుడు ఏంటంటే మన చర్మం అంతా బయటకు ఉంటుంది కదా, ఇదంతా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా లావు అనిపిస్తాం మనం. ఒకసారి మనం ఏం చేయాలంటే ఇట్లా హ్యాండ్స్ పొడవేసుకున్నది చూసుకోవాలి, షార్ట్ వేసుకున్నది చూసుకోరు అనుకోండి, మీకే అర్థమవుతుంది అనమాట.
అదొకటి మీరు మాత్రం మనసులో పెట్టుకొని ఒక్కసారి మీరు కూడా మిర్రర్ దగ్గరికి పోయి మీరు చూసుకోండి. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మన అంతరాత్మ మనకే చెప్తుంది మనం ఎట్లున్నామో ఏం కథ, ఏ చీర కడితే మనకు సూట్ అయిందో మనకు చెప్తుంది. అప్పుడు అది బాగున్న చీర మాత్రమే ఊకే కట్టుకోవాలనిపిస్తుంది. నా అభిప్రాయంతో నేను చెప్తున్నా. ఇక నేనైతే మాత్రం ఎక్కువ కాస్ట్ పెట్టి మాత్రం చీరలు కొనానండి. అంటే కొన్నవి ఉంటాయి, కాకపోతే అవి అకేషన్ మాత్రమే కట్టుకుంటాను నేను. ఎందుకంటే నేను చేసుకునేది పని కాబట్టి నాకు ఆ పనులలో ఏంటంటే ఈ క్రీమ్లు అనేవి అంటుతాయి, హెయిర్ కట్ చేసినప్పుడు హెయిర్ చీరల మీద పడుతుంటుంది. ప్లస్ పని చేసుకునే వాళ్ళకు కంఫర్ట్గా, అంటే కొంచెం ఫ్యాన్సీ చీరలు కాస్ట్లీ చీరలు కట్టి పని చేసుకోవాలంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది రిస్క్తో కూడుకున్న పని అనమాట. ఖాళీగా కూర్చొని కౌంటర్ మీద కూర్చుంటే కనుక అన్ని రకాలుగా రెడీ అయ్యి కూర్చోవచ్చు, కానీ నేనైతే మాత్రం సింపుల్ చీరలే కొనుక్కుంటా. నా చీరలోనే మీరు చూస్తారు కదండి, తక్కువ రేట్లో కొనుక్కుంటే కథ మెయింటెనెన్స్ అనేది నీట్గా చేసుకుంటా. ఎంత కాస్ట్ చీర అయినా కూడా మెయింటెనెన్స్ అనేది నీట్గా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. నా అభిప్రాయం కదండి, చూసే వాళ్ళ అభిప్రాయం కూడా ఉంటుంది. మనం ఉన్నంత వరకు అయినా కూడా నీట్గా ఉండాలన్నమాట. హైఫై తయారైనా కాకుండా కూడా ఉన్నంత వరకు నీట్గా సింపుల్గా ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం. పని చేసుకునే వాళ్ళకి మాత్రం ఇంకెక్కువ ఉన్నా కూడా చేయలేమన్నమాట. ఎందుకంటే ఇవి సర్దుకోవడమే సరిపోతుంది. ఇట్లా మెత్తగా ఉన్న చీరలు అయితే టక్క పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఇట్లా ఈ టైప్లో చీరలే తీసుకుంటాను అనమాట. అర్థమైంది కదండి. నన్ను కూడా చీరలు ఎట్లా తీసుకుంటారు మీరు అంటే, నేను తీసుకునే తక్కువ రేట్ అనమాట. లో బడ్జెట్ చీరలే తీసుకుంటా. కొంచెం ఐరన్ చేసుకొని కొంచెం అట్లా మెయింటైన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు ఇట్లాంటి సింపుల్ చీరలు కూడా ఫ్రీ ప్లేటింగ్ అనేది డైలీ కట్టుకోవడానికి ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తా. ఐరన్ చేసుకునేవి చూపిస్తా. లావుగా ఉన్న వాళ్ళు ఎన్ని ప్రిల్స్ పెట్టుకోవాలి, సన్నగా ఉన్న వాళ్ళు ఎన్ని ప్రిల్స్ పెట్టుకోవాలి, ఎట్లా కట్టుకుంటే చీర బాగుంటుంది అనేది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తా. కాకపోతే మీరు కామెంట్లు పెడుతున్నారు అనుకోండి, మీరు ఇంట్రెస్ట్గా చూస్తుర్రు అని అనిపించి నాకు ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. వీడియోలు సైలెంట్గా ఉన్నారనుకోండి, మీకు ఏ అభిప్రాయం మీకు ఉందో నాకు తెలియదు. కాబట్టి ఈ వీడియోలు కూడా చేయాలంటే, ఎందుకంటే పని మీద చాలా ఉంటుంది అనమాట. టక్కున మీకు ఒక అభిప్రాయం వచ్చిందనుకోండి, వస్తా ఒక వీడియో చేసేస్తే, ఎందుకంటే వాళ్ళకు ఒక సమస్య ఉందని. ఒక్కరి సమస్య కూడా నేను గౌరవిస్తే ఖచ్చితంగా వాళ్ళ కోసం వీడియో చేస్తాను. అది మీకు అంతా తెలుసు అనమాట. నేనంటే ఏందో మీకు తెలుసు కాబట్టి తప్పకుండా మీరు కామెంట్లు పెట్టండి, ఇంకా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిమానాన్ని లైక్ల రూపంలో కామెంట్ల రూపంలో మాత్రం చూపించండి. థ్యాంక్ యూ.